హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మరో సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే, మొన్న మాట్లాడాను కదండి మంచి గురించి, దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో నాలాంటి మంచి వాళ్ళు ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారండి ఈ సొసైటీలో. సో అందుకే వాళ్ళు వినడానికి కొంచెం సరికొత్తగా ఉంటుందని ఈ టాపిక్ గురించి మరికొన్ని విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. ఏం లేదండి, ఇవాళ సొసైటీ ఎలా ఉందంటే, పక్క నుండి పడేసి మనం ఎలా నిలబడాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది ఎంత నమ్మిన వాడైనా సరే, వాడికి లాభం ఉంది అంటే స్నేహితుడైనా సరే వాడిని పడగొట్టేసేసి మనం నిలబడదాం అనే థాట్లో ఉంటున్నారు ఫ్రెండ్స్. సొసైటీ అలా మారిపోయింది ఫ్రెండ్స్. ఈ రోజుల్లో అసలు చాలా మారిపోయింది. కాలం అయితే మారలేదు ఫ్రెండ్స్. అందరూ కాలం మారింది అంటున్నారు. కాలం మాత్రం మారలేదు. ఆ 24 అవర్సే ఉన్నది ఎప్పుడూ కూడా. కానీ సొసైటీ మాత్రం మారింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది అంటే, ఎదుటివాడిని ఎలా మోసం చేయాలి, ఎదుటివాడి దగ్గర ఎలా వాడిని వాడుకోవాలి, అలాంటి థింకింగ్ ఆఫ్ వేలో ఉంటున్నారు ఫ్రెండ్స్. అందరూ కూడా మంచి అనేది చాలా వరకు తరిగిపోయింది ఫ్రెండ్స్. ఒకడికి సాయం చేస్తే మనకి కూడా సాయం దొరుకుతుంది కదా అనే థాట్లోంచి, వాడికి సాయం చేస్తే నాకేమొస్తుంది, నాకేంటి లాభం అనే థాట్లోకి వచ్చేసారు ఫ్రెండ్స్. జనమంతా కూడా, ఇప్పుడున్న పీపుల్ అంతా కూడా అదే థాట్లో చాలా ఎక్కడో ఉన్నారు సాయం చేసేవాళ్ళు. ఎక్కడో కొంచెం వెతికితే దొరుకుతారేమో అన్నట్లుగా అయిపోయింది ఈ సొసైటీ. ఎంతసేపు కూడా స్వార్థం, నాకేంటి లాభం, నాకేంటి ఆ పని చేస్తే నాకేంటి అనే క్వశ్చన్ మార్కే వేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా. సో అలాంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నామంటే ఎంత కేర్ఫుల్గా బ్రతకాలి ఫ్రెండ్స్. మన చుట్టూనే ఉంటారు ఫ్రెండ్స్. మనల్ని పడేసేవాళ్ళు ఎక్కడి నుంచో దిగిరారు ఫ్రెండ్స్. దేవుడు ఎక్కడి నుంచో పైకి నుంచి పంపించడు ఫ్రెండ్స్ వాళ్ళని. మన పక్కనే ఉంటారు, మన గురించి అన్నీ తెలుసుకుంటారు, మన ముందు మనల్ని చాలా ఇష్టంగా పొగుడతారనమాట. పక్కకెళ్ళి మన గురించి వాళ్ళే బ్యాడ్ చేస్తారు, వాళ్ళే చెడుగా మాట్లాడతారు. వీడి గొప్పలు వినలేక చేస్తున్నాము అని ఒక కొటేషన్ ఇచ్చేసేసి మన విలువని తుస్సుమనిపించేస్తారనమాట. సో అలాంటి సొసైటీలో బ్రతుకుతున్నాము. మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. ఎవరిని నమ్మకూడదు. ఒకవేళ నమ్మినా కూడా మన అనే పర్సనల్ విషయాలు చాలా తక్కువ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళకి చాలా తక్కువ. ఇక తప్పదు, మనం ఈ బాధ మొయ్యలేకపోతున్నాము అంటేనే చెప్పండి ఫ్రెండ్స్. అంతేగాని మ్యాక్సిమం మనకి ఆ భగవంతుడి హార్ట్ అనేది ఒకటి ఇచ్చాడు కదా, ఆ హార్ట్లోనే ఉంచుకోవడానికి ట్రై చేయండి. అది అక్కడ ఉన్నంత వరకు కూడా సేఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎప్పుడైతే బయటకు వస్తుందో, మన గుప్పిట్లోంచి అది ఎప్పుడైతే రివీల్ అవుతుందో, సో మన వాల్యూని మనం డ్యామేజ్ చేసుకున్నట్టే ఫ్రెండ్స్. దానివల్ల మనకెంత లాభం జరుగుద్ది అనేది మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది. బాధ ఏదో తగ్గుద్ది అంటారు, ఏదో కన్నీటి తుడుపు మాటలు చెప్తారు, కానీ దానివల్ల నష్టమే ఎక్కువ జరుగుతుంది ఫ్రెండ్స్. నా వీడియో నాకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.